ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుంది. ప్రస్తుతం 41 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు మనకు ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 41 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉందంటే మ్యాజిక్ ఫిగర్‌ని దాటేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఒక సీట్‌లో అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికి కూడా వేర్వేరుగా పోటీ చేయడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసినట్లుగా అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే హర్యానాలో కూడా చూసాం. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో అయితే అక్కడ కాంగ్రెస్ దెబ్బతిని మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరుగా పోటీ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం వాటిల్లినట్లయితే ప్రస్తుతం ట్రెండ్‌ని బట్టి అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చితే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు ప్లాన్ చేసి విడివిడిగా పోటీ చేసినట్లు కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఢిల్లీలో బీజేపీ దూసుకెళ్తుందని మనం కనిపిస్తుంది ట్రెండ్స్‌ని బట్టి అయితే. అయితే ప్రస్తుతానికి ఇంకా మనకు పూర్తి ఫలితాలు రానప్పటికి కూడా దాదాపు బీజేపీ ఢిల్లీలో విజయం సాధించి అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం కోసం అయితే చాలా ప్రయత్నాలు చేసింది. మోడీ స్థాయి, అమిత్ షా స్థాయి నుంచి అయితే చాలా ప్రచారం చేశారు. ఏదేమైనా సరే ఢిల్లీలో అధికారం సాధించాలని చెప్పేసి కూడా గత 2 పర్యాయాలు ప్రయత్నించినప్పటికి కూడా బీజేపీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తున్నట్లయితే ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చిన్న పార్టీ, కేజ్రీవాల్ స్థాపించిన పార్టీ. ఒక చిన్న పార్టీ ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి రావడం అనేది గొప్ప విషయం. మూడోసారి కూడా ప్రస్తుతం గట్టి పోటీస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అక్కడ ఫలితాలు చూసినప్పుడైతే వార్ వన్ సైడ్‌గా నలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ కూడా చాలా తక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం హోరాహోరీగా అయితే మనకు ఫలితాలు అంటే మనకు వస్తున్న ట్రెండ్‌ని బట్టి అయితే అర్థమవుతుంది. హోరాహోరీగా కొనసాగుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎక్కడ కూడా అంటే ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. బీజేపీ ఎంత గట్టి ప్రయత్నం చేస్తుందో అంతే స్థాయిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోటీ ఇచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం హోరాహోరీగా కొనసాగుతుంది. ఒకవేళ ఏదైనా మ్యాజిక్ జరిగి ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మనకు ప్రస్తుతం కనబడుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే మనకు బీజేపీ అధికారంలోకి వస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించిందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు.